రాష్ట్ర రైతాంగానికి బాస్టగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లో పర్యటించారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు కేసీఆర్. పంట నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతన్నలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నీళ్ళు మునుపునాడు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్షన్ నీళ్ళు ఎక్కువైతే మాకు నారాయణ నిండితే మాకు వచ్చేది సార్. ఈ ప్రభుత్వంలో ఒక్క తడైతే అయిపోతుండే సార్. ఒక్క తడితోటే మొత్తం ఒక్క తడైతే ఒక్క తడితో రైతు మొత్తం లాస్ అయిపోయాడు. నిలబడిన భూమి ఒక్క తడైతే ఇంటిగా ఒక్క తడైతే మాట ఇంకోటి ఇది పెడతా కూడా తా అని చెప్పి ఎప్పుడైనా సైడ్ మిషన్ కోసం పొలం ఒక్క తడికాడ SRSP D89 కింద వస్తుంది సార్. ఇది ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి శాసనసభలో మంత్రి గారు బాగా మొత్తం కష్టం నాకు చెక్ డ్యామ్ సార్. నాగనూరు, గోపాల్పూర్, తిరుకుల్ల, ముగ్గుంపూర్ ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా పద్ధతి ఉంది సార్. అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 2 నెలల నుంచి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టక ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బంది కలిగింది సార్. SRSP కూడా 5 గ్రామాలు మొత్తం అడిగింది చెప్పాను. 5 గ్రామాలు మొత్తం చాలా ఊరికి ఒక 100 మన అక్కడ సీఆర్ లేకుండా అన్నగారు కూడా సీఆర్ కట్టించుతా ఒక ఫుల్ నెల లాస్ట్ వరకు ఈ సంవత్సరం జరిగింది సార్. 8 నెలలు ఈ సంవత్సరం జరిగింది. కరువుతో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రైతన్నలకు భరోసా కల్పించడానికి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అపూర్ణ స్వాగతం లభించింది. ఎర్రవెల్లి నుంచి కరీంనగర్ కు బయలుదేరిన కేసీఆర్ కు ప్రతి గ్రామంలో ఘన స్వాగతం తెలిపారు. ప్రజ్ఞాపూర్, దుద్దెడ, సిద్దిపేట, శనిగరం, బెజ్జంకితో పాటు పలు గ్రామాల్లో రోడ్ల మీదకొచ్చి కేసీఆర్ కాన్వాయ్ను చూడటానికి ఎగబడ్డారు. పలు చోట్ల కేసీఆర్ బస్సులో నుండే అభిమానులను బీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు. వీళ్ళు మంచి మాట్లాడుతున్నారు మగుతారా దాని సంగతి ఏందో ఎలక్షన్ అర్థమైంది కదా. ధైర్యం జరగద్దు. వచ్చేదాపకి ఏం చేద్దామంటే 10,000 మందిపై బడిగడ చెట్టు కట్టేసి మళ్ళీ నిప్పుకున్నాం. అర్థమైంది కదా. ఇతను కాదు 2 నెలలతో మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే మన ధైర్యం ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి. ఇలా పంట మనం మొదలైపోతే నష్టం బాగా పంట పారదర్శకం ఉంది సార్. వీళ్ళందాలి సార్ రెండు కరీంనగర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఎండిన పంటలను పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఒక్క తడైతే అయిపోతుండే సార్. ఒక్క తడితోటే మొత్తం ఒక్క తడైతే పట్లవుతుండే ఒక్క తడితో రైతు మొత్తం లాస్ అయిపోయాడు.